ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మహాబలేశ్వరం టెంపుల్ అండ్ మురుడేశ్వర్ టెంపుల్ నైట్ వ్యూ చూపిస్తాను. సో గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్ అండ్ దాని స్టోరీ నాకు తెలిసినంత వరకు మీకు చెప్తాను. సో ఫస్ట్ మేము గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము. అక్కడ రైట్ సైడ్ లో ఉన్న గణపతి టెంపుల్ కి వెళ్ళి పూజ చేయించుకొని అండ్ నెక్స్ట్ మహాబలేశ్వర్ టెంపుల్ కి వెళ్ళాము. అండ్ ఈ టెంపుల్ ఒక స్టోరీ ఏంటి అంటే, లార్డ్ రావణ శివుని ప్రార్థించి ఆత్మలింగాన్ని పొందుతాడు. సో ఆ ఆత్మలింగానికి ఒక కండిషన్ అనమాట, ఆత్మలింగాన్ని తీసుకున్న తర్వాత కింద పెట్టకూడదు. ఇఫ్ కింద పెడితే దాన్ని మనం మూవ్ చేయలేం. సో ఆయన ఆత్మలింగాన్ని తీసుకున్న తర్వాత ఇంకా ఈ టైంలో ఆయన ప్రార్థనకి వెళ్ళాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రార్థన చేసుకోవాలి కాబట్టి ఆయన హ్యాండ్ లో లింగాన్ని ఉంచలేదు కదా. సో ఆ టైంలో గణపతిని హెల్ప్ అడుగుతారు. గణపతిని ఇలా నేను కాసేపు ఇది పట్టుకొని ఉండి నేను వస్తాను అని చెప్పి హెల్ప్ అడుగుతారు. గణపతి ఏమంటారంటే, ఎక్కువసేపు అయితే నేను దాన్ని పట్టుకోలేను, ఇలా కొంచెం సేపు అయితే నేను పట్టుకుంటాను అంటే లార్డ్ రావణ కూడా సరే అని చెప్పి ఆయన వెళ్తారు. ఇంకా గణపతి చాలా సేపు అయినా సరే ఇంకా రావట్లేదు అని చెప్పి 3 times పిలుస్తారనమాట రావణుని. గణపతి అలా పిలిస్తే ఆయన పలకలేదు, రెస్పాన్స్ లేదు అని చెప్పేసరికి ఇంకా గణపతి కింద పెట్టేస్తారు ఆ లింగాన్ని. ఇంకా రావణాసుడు వెనక్కి వచ్చి చూసేసరికి లింగం కింద ఉంటుంది. ఇంకా ఆయన చాలా కోపంగా ఉంటారు, చాలా ట్రై చేస్తారు ఆ లింగాన్ని ఎత్తుకోవడానికి, పట్టుకోవడానికి. సో అది ఇంకా జరగదు, ఇంకా మూవ్ అవ్వదు. ఆ ప్లేస్ గోకర్ణ టెంపుల్ అది. అండ్ నెక్స్ట్ ఆయన కోపంలో ఆ లింగాన్ని, ఆత్మలింగాన్ని బ్రేక్ చేస్తారు. బ్రేక్ చేస్తే అవి ఆ పార్ట్స్ అన్ని డిఫరెంట్ ప్లేసెస్ లో పడిపోతాయి. అలా పడిపోయిన ఒక పార్ట్ మురుడేశ్వర్ టెంపుల్. సో నాకు తెలిసిన స్టోరీ అయితే ఇది. అండ్ గోకర్ణ నేమ్ కూడా కొంచెం ఉంటుంది, గో అంటే గోవు అని చెప్పి, ఆవు అని చెప్పి. సో మీకు ఏమైనా స్టోరీస్ తెలిస్తే, ఈ స్టోరీ ఏమన్నా నేను తప్పు చెప్తే, ఇంకా క్లారిటీగా మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఇప్పుడు నైట్ వ్యూ చూపిస్తాను మీకు. నైట్ వ్యూ అయితే అసలు ఇంకా మనం చూసి స్టన్ అయిపోతాం. అంత పెద్ద బిల్డింగ్ కి లైట్స్ ఉంటే చుట్టూ ఉన్న ప్లేస్ ఎంత గ్లో అవుతుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి. ఇక్కడ కూడా మనకి లైట్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ వేశారు. 10 minutes కి లైట్ కలర్స్ మారుతూ ఉండాలి. సో ఇంకా చూడండి, మీరు ఇమాజిన్ చేసుకోండి ఎంత బాగుంటుందో. మాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మేము ఆల్మోస్ట్ 1 hour దాకా టెంపుల్ లోనే ఉన్నాం. నైట్ 8 కల్లా క్లోజ్ చేసేస్తారు టెంపుల్ దర్శనం. మేము దర్శనం అయిపోయినా సరే అక్కడ 1 hour స్పెండ్ చేసాం కూర్చొని. ఎలా చల్లగాలి ఎలా వేసింది, చాలా అంటే చాలా బాగుంది. నా ఎక్స్పీరియన్స్ అయితే అది. లైఫ్ లో మస్ట్ అండ్ షుడ్ గా విజిట్ చేయాలి అనుకున్న టెంపుల్స్ ఈ 2 కూడా మీరు పెట్టుకోండి. ఎందుకంటే అంత పవర్ఫుల్ అనమాట ఈ టెంపుల్స్. అండ్ మీరు చూసిన తర్వాత కూడా చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది. అండ్ ఇది ఆత్మలింగాలు కూడా. అండ్ గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర్ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్ టెంపుల్. అండ్ ఇదంతా టెంపుల్ బయట, టెంపుల్ సరౌండింగ్స్ ఇవన్నీ. టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక టెంపుల్ ఉంటుంది. అంటే అక్కడ స్టోరీ అంతా మనకి ఉంటుంది. స్టోరీ అంతా శిల్పాలతో చెక్కి అక్కడ స్టోరీ అంతా పెట్టారు. సో మేము వెళ్ళేసరికి అది క్లోజ్డ్ అనమాట. అండ్ రాములవారి టెంపుల్ కూడా ఉంటుంది పైన. మేము అది చూద్దామని వెళ్ళేసరికి అది క్లోజ్ అయిపోయింది. అప్పటికి 8:15 అలా అయిపోయింది. సో ఇంకా బ్యాక్ వచ్చేసి ఇంకా ఈ టెంపుల్ దగ్గర అలా ఒక 1 hour టైం స్పెండ్ చేసి ఇంకా ఫుడ్ కి వెళ్ళి ఫుడ్ తినేసి ఇంకా రూమ్ కి వెళ్ళిపోయాం. అండ్ దట్స్ ఇట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.